హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో నల్లమల్ల అడవిలో రోడ్డు మార్గంలో మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఆ రోడ్డు మార్గంలో వెళ్ళే ప్రాంతంలో మల్లెల తీర్థం అనే వటర్లపల్లి స్టేజ్ నుంచి మల్లెల తీర్థము 8 కిలోమీటర్ల లోపల ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మల్లెల తీర్థం. మల్లెల తీర్థము పార్కింగ్ దగ్గరికి వచ్చినాము. ఇక ఈ పార్కింగ్లో ఎలాంటి కార్ పార్కింగ్ రుసుము ఇట్లా ఏం లేకుంటుంది. ఈ మల్లెల తీర్థం పార్కింగ్లో వచ్చిన తర్వాత చాలామంది యాత్రికులు ఇక్కడ భోజనాలు చేసుకొని ఇక్కడ నుంచి దాదాపు ఒక 200 మీటర్స్ కిందికి మెట్ల ద్వారా మనం కిందికి పోవాల్సి వస్తుంది. మనం జలపాతం మల్లెల తీర్థం జలపాతం కిందికి దిగుతూ ఉన్నాం మనము. అక్కడ దాదాపు 200 మీటర్స్ కిందికి పోయిన తర్వాత ఈ దిగేటప్పుడు కూడా చాలా కొండలు, ఆ కొండల మధ్యలో గ్రీనరీ కానీ చాలా ఆయుర్వేదంకు సంబంధించిన చెట్లు ఇక్కడ ఈ మధ్యలో మనం నడుస్తుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఈ దిగడం ఎక్కడం కూడా వాళ్ళకు ఫిట్నెస్ కూడా పనికొస్తుంది. ప్లస్ దాంతోపాటు చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఈ గ్రీనరీలో చూసుకుంటూ ఆ కొండల మధ్యలో దిగడం కానీ చాలా బ్యూటిఫుల్గా ప్లేస్, చాలా అనుభవించాల్సిన ప్రాంతం అది. ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు ఆ జలపాతము చూడడానికి ఎగ్జైటింగ్గా వాళ్ళు దిగడము, ఇంకా ఎప్పుడు వస్తుంది అనే ఆలోచన. ఇప్పటికి మనం జలపాతానికి వచ్చేసినాం. మనము దగ్గర కొద్దిగా మెట్లు వచ్చిన తర్వాత ఆ మెట్ల మార్గంలో పోతున్న క్రమంలో కానీ ఆ కొండ చర్యలు కానీ యువకులు కూడా చాలామంది వస్తారు. మల్లెల తీర్థానికి వచ్చేసినాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడికి వచ్చేసినాం. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇది కృష్ణానది రివర్స్ ఏదో బ్యాక్ వాటర్ ఉందో ఆ బ్యాక్ వాటర్ నుంచి ఈ జలపాతము 150 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతము పడుతూ ఉంటుంది. ఆ జలపాతం పడుతున్న క్రమంలో చాలామంది యువకులు ఆ జలపాతం పైన కింద స్నానాలు చేయడం కానీ అసలు ఆ జలపాతము పడుతున్నప్పుడు చాలా ఎంజాయ్గా, ఎందుకంటే చాలా ఎత్తు నుంచి పడుతున్న క్రమంలో అక్కడ ఆ నీటిలో అవుతుందో ఆ బ్యాక్ వాటర్లో వివిధ రకాల ఔషధ మొక్కలు, అంటే ఆయుర్వేదికి సంబంధించిన ఔషధ మొక్కలు కూడా చాలామంది ఇక్కడ ఋషులు కానీ వాళ్ళు చాలామంది ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే ఋషులు వాళ్ళ మునులు ఇక్కడ తపస్సు చేసినప్పుడు వాళ్ళు ఆ తపస్సు అయిన క్రమంలో ఇక్కడ స్నానానికి రావడం ఒకటి ఆనవాయితీ ఉన్నదంటే అప్పుడు. ఎందుకంటే అనేక మిళితమైన ఆయుర్వేద మొక్కలు అనేటివి దీంట్లో మిళితమై కలిసి ఆ వాటర్ దుంకడము, ఆ వాటర్ కింద స్నానం చేసుకుంటే చాలా బాగుంటుందని యువకులు చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి స్నానాన్ని ఆచరించడం కానీ బాగుంటుంది.